హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ అని బీచ్ దగ్గరలో పెట్టారు. సెట్టింగ్ అయితే చాలా బాగుంది. చూడండి, మధు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్ అనమాట. పిల్లలు ముందే వెళ్ళిపోతున్నారు. సో మేము మా వారి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట కార్ పార్కింగ్ దగ్గర. వాళ్ళు సెట్టింగ్ చూసి బయట నుంచి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అన్నట్టు చూస్తున్నారు. సో మేము బయట వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. ఈవినింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్, ఆ సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం కదా, దట్టు సాటర్డే చాలామంది వచ్చారు. అలాగే మేము కూడా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము. సో ఆ రోజు వెళ్ళామన్నమాట. మేము, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళిద్దరు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు. రితు అయితే ఎక్కడో ఉన్నాడు, వాడు ఎటో వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు కలిసి అటు ఇటు తిరుగుతున్నారు. బయట సెట్టింగ్ చూడండి, చాలా బాగుంది. ఇది పార్క్ బీచ్ దగ్గరలో అనమాట. బీచ్ దగ్గరలో రీసెంట్గా పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఫిషెస్, ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని వచ్చాము. చూడండి, లైట్స్ సెట్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మా వారు వస్తున్నారు. సో ఇంక మేము అలా లోపలికి వెళ్ళిపోతున్నాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా క్రౌడ్ ఉంది లోపల. పరిగెత్తిపోతున్నారు రితు. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూడండి వాళ్ళు. ఎక్కడున్నా ఆడపిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. బాయ్స్ ఏంటంటే అలా ఉండిపోతారు. మేము ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. టికెట్ వచ్చేసి 150 ఈచ్ పర్సన్. సెట్టింగ్ చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది. పెద్ద ఫిష్ లాగా వేశారనమాట. ఇది ఎంట్రీ అయితే చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. అంతా బయట పార్కింగ్ ఏరియా. ఇక్కడ పిల్లలైతే ఒక్క చోట ఉండట్లేదు, అటు ఇటు పరిగెత్తూనే ఉన్నారు. మధు అయితే డ్యాన్స్ చేసేస్తుంది. ఇటువైపు వెళ్ళామన్నమాట. తెలిసిన వాళ్ళు ఉంటే అటువైపు వెళ్ళాము. అటు కాదని చెప్పారు. మధు చూడండి ఎలా చూస్తుందో. తన పేరు హన్విక. మధు, రితు సేమ్ స్కూల్ అనమాట. రేయాన్షు వేరే స్కూలు. సో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కదా ఇలాగా బయటికి వెళ్ళినప్పుడు. అప్పుడు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాము, 2 ఫ్యామిలీస్. మధు చూపిస్తుంది, జైంట్ వీల్ చూడు మమ్మీ అంటుంది. చాలా బాగుంది. స్టార్ట్ అయిపోయింది. మేము 6కి వెళ్ళామన్నమాట. ఇది ఎంట్రీ అనమాట లోపలికి. ఇక్కడ ఫిషెస్ స్టార్ట్ అయ్యాయి. ఫిష్ చూడండి ఎంత అంటే, కొన్ని ఫిషెస్ చాలా భయంగా అనిపించింది. ఇక్కడ చూడండి స్మాల్ ఫిషెస్. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. పింక్, ఎల్లో, గ్రీను, వైట్, చాలా రకాలు ఉన్నాయన్నమాట ఫిషెస్. చూడండి, స్టోన్ ఫిష్ అంట, అందుకే స్టోన్స్ పెట్టారేమో. అవి కొన్ని ఏంటంటే అసలు మూవ్ అవ్వట్లేదు. కొన్ని చూడండి, ఇవి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో చక్కగా. ఈ ఫిషెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చిన్న చిన్న ఫిషెస్ మనం అక్వేరియంస్లో పెట్టుకుంటాం కదా, అలాంటి ఫిషెస్ అన్నమాట. చాలా బాగున్నాయి ఇవైతే. ఇది చూడండి అసలు మూవ్ అవ్వట్లేదు. చూడండి ఎలా ఉందో బ్లాక్గా, లైన్స్. చాలా భయం అనిపించింది. కొన్ని అయితే క్యూట్ అనిపించాయి. కొన్ని ఫస్ట్ టైం కదా చూడడము, డిఫరెంట్గా ఉన్నాయి. ఇది స్టార్ ఫిష్.
స్టార్ ఫిష్ ఇదైతే నేను అసలు ఎప్పుడు చూడలేదు. అది చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో. ఇలా మిర్రర్ మీద ఇలా కొడితే అవి మూవ్ అవుతున్నాయి అన్నమాట. అలా ఉన్నాయి కొన్ని. మధు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. రితు భయపడిపోతున్నాడు. వాడికి ఇలాంటి ఫిషెస్ అన్నా ఇవంటే చాలా భయం అన్నమాట. ఈ ఫిషెస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అసలు మష్రూమ్స్ ఉన్నట్లున్నాయి. ఫిషెస్ ఏంటో కూడా తెలీదు. వాటి నేమ్ ఏంటో కూడా తెలీదు. అవి చూడండి ఎలా ఉన్నాయో. మూవ్ అవ్వట్లేదు అసలు. అవి అలానే ఉండిపోయాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇవి. అంటే మాకు ఫిషెస్ అంటేనే మామూలుగా తెలియవు. సో వైజాగ్ వచ్చిన తర్వాత ఇలా చూస్తున్నాం అనమాట. అవి చూడండి ఎంత పెద్ద పెద్ద ఫిషెస్. పైన ఇలా వాటర్లు ఇలా ఫ్లో అవుతున్నాయి. ఇదేమో చక్కగా పడుకుండిపోయింది. రెస్ట్ తీసుకుంటుంది. అది రెస్ట్ మోడ్లో ఉంది. స్టోన్స్ బాగున్నాయి. ఇది టోటాయ్ అనమాట. టోటాయ్ కూడా మూవ్ అవుతుంది. బాగుంది చూడ్డానికి. టోటాయ్ ఫ్లో అవుతుంది. చూడండి ఎలా చూస్తుందో. అలా చూస్తూ ఉంది. ఇవైతే చక్కగా ఆడుకుంటున్నాయి అన్నమాట వాటర్లో. ఇవి కూడా బాగున్నాయి. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి. అసలు కొన్ని అయితే మల్టీ కలర్లో ఉన్నాయి అన్నమాట ఫిషెస్. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫిష్ టన్నెల్కి మనం వెళ్ళేదే ఫిష్ చూడడానికి కదా. కానీ రితు అయితే అసలు చూడట్లేదు. భయపడిపోతున్నాడు కళ్ళు మూసుకొని. ఇక్కడ చూడండి. అది ఏంటో కూడా తెలియట్లేదు. అది అది ఇలా పడుకొని కళ్ళు అప్పగించి చూసేస్తుంది అనమాట. మూవ్ అవ్వట్లేదు అసలు అది. ఇదైతే చక్కగా ఫ్రీగా ఆడుకుంటుంది. ఇది కూడా అంతే. బాగా లేజీ ఫిషెస్ అనుకుంటా అవి. స్టోన్స్ అయితే చాలా బాగా అనిపించాయి మాకు. అది కోపంగా చూస్తున్నట్టు తప్ప అసలు మూవ్ అవ్వట్లేదు. ఇవి బాగున్నాయి. మళ్ళీ ఈ ఫిషెస్ బాగున్నాయి అన్నమాట. ఇవి ఎక్వేరియం ఫిషెస్ అనుకుంటాను. ఇవైతే చాలా బాగా అటు ఇటు బాగా తిరుగుతున్నాయి అన్నమాట. ఇవి కూడాను. ఇవి డిఫరెంట్‌గా ఉన్నాయి. అసలు వీటి నేమ్స్ ఏంటో కూడా తెలియట్లేదు. వాళ్ళు అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఈ ఫిష్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది ఫిష్. డాట్స్‌గా లైన్స్. వింగ్స్ చూడండి ఎంత బాగా మూవ్ చేస్తుందో. మధు అయితే చక్కగా ఆడుకుంటుంది. ఎంజాయ్ చేస్తుంది బాగా. ఎప్పటి నుంచో అడుగుతుంది వెళ్దామని. సో మధుకి హెల్త్ బాగాలేక మేము వెళ్ళలేదన్నమాట. ఇంక ఇప్పుడు వెళ్దామనుకొని వచ్చేసాము. ఇవి చూడండి అసలు ఇవైతే మేమైతే చనిపోయేమనుకున్నాము. కానీ అదైతే మూవ్ అవుతుంది. సో అప్పుడు అనుకున్నాం అనమాట ఇవి స్లోగా మూవ్ అవుతాయి అనుకొని. ఈ ఫిషెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ రేయాన్ చూపిస్తున్నాడు ఫిషెస్. ఇవి చూడండి. ఇవి పెద్ద పెద్దవి. అవైతే కొన్ని అయితే అస్సలు కదలటం లేదు. కొన్ని చక్కగా ఫ్రీగా ఆడుకుంటున్నాయి. నెక్స్ట్ ఈ లోపలికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక టన్నెల్ లాగా మనం లోపలికి వెళ్ళగానే ఫిషెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే ఇంకా రితు ఇంకా భయపడిపోతున్నాడు. వాడు అసలు ఎంజాయ్ చేయలేదు. ఈ ఫిషెస్ ఇవి స్మాల్ ఫిషెస్ అన్నమాట. బాగున్నాయి. చాలా బాగున్నాయి వాటర్లో. చక్కగా ఆడుకుంటున్నాయి ఫిషెస్. ఇవి చూస్తే చాలా భయమేసింది. అవి చూడండి ఎంత సీరియస్గా ఉన్నట్టుగా. వాటి స్కిన్ అది చూడగానే చాలా భయం అనిపించింది అనమాట.
ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు బాగుందని. వైట్ ఫిషెస్, పింక్, బ్లాక్, ఇవి చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి ఈ ఫిషెస్ కూడా. పిల్లలైతే వాటిని టచ్ చేయాలి అంటున్నారు, అందుకని అలా కొడుతున్నారనమాట వాటిని. ఫోటో రేయాన్షు వాళ్ళ మమ్మీ ఫోటో తీస్తున్నారు అక్కడ. రేయాన్షు, మధు ఏంటంటే సేమ్ క్లాస్ వాళ్ళు, ఇంతకుముందు సేమ్ స్కూల్, ఇప్పుడు డిఫరెంట్ స్కూల్. మధు, హన్విక, రితు ఒక స్కూలు. ఇవి చూడండి, ఇవి చాలా కోపంగా ఉన్నట్టు ఉన్నాయి. ఇవి బాగున్నాయి మళ్ళీ, చాలా చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడైతే వాటర్లో. ఏదో మనం పక్కనే వెళ్తున్నట్టే అనిపిస్తుంది అనమాట చూడ్డానికి. ఇవి చాలా పెద్ద పెద్ద ఫిషెస్, చూడండి ఎంత పెద్దగా ఉందో. టోటాయిస్, వాటి దగ్గర చిన్న టోటాయిస్ ఉన్నాయి, అవేమో మూవ్ అవుతూ ఉన్నాయి. టోటాయిస్ చక్కగా ఆడుకుంటున్నాయి. ఈ ఫిష్ అయితే అసలు కదలటం లేదనమాట, ఇది చూడండి, ఇది చక్కగా మూవ్ అవుతుంది. ఇవన్నీ పెద్ద పెద్ద, ఇక్కడ టోటాయిస్ ఉన్నాయి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్వేరియంలో చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, అవైతే చాలా బాగున్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. ఈ ఫిషెస్ నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా అనిపించాయి. ఇవి కూడా స్మాల్ ఫిషెస్, అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు, కొన్ని అయితే డిఫరెంట్గా అనిపించాయి. ఇవి చాలా బాగున్నాయి, ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడ్డానికి చాలా, అవి మూవ్ అవుతున్నాయి కదా, అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ ఇన్ని కలర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట, ఫిషెస్ ఇన్ని కలర్స్ ఉంటాయని. ఇక్కడ మళ్ళీ ఫోటో, రితు అయితే కళ్ళు మూసుకొని పక్కన నించున్నాడు నన్ను పట్టుకొని. వాడు అసలు చూడమన్నా చూడట్లేదు, భయం వేస్తుంది అంటున్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఈ ఫిషెస్ అయితే నేను అసలు ఇంకెప్పుడు చూడలేదు. ఇవి చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా అనిపించాయి ఈ ఫిషెస్. వైట్ డాట్స్గా, ఎక్కువ ఇవే ఉన్నాయన్నమాట, ఈ చిన్న చిన్న ఫిషెస్. ఇక్కడ ఏదో ఒకటి కనిపిస్తుంది, అదేంటో ఏంటో కూడా తెలియదు అసలు అది. ఇంక ఇదే లాస్ట్ అనమాట, ఎండింగ్కి వచ్చేసాము. ఇక్కడ కూడా ఏవో ఉన్నాయి, అవి చూసాము. ఇవి స్టార్ ఫిషెస్, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి, అసలు మూవ్ అవ్వట్లేదు, అలా ఉండిపోయాయి, ఏదో ఫ్లవర్స్లా అనిపిస్తున్నాయి చూస్తుంటే. ఇవి పెద్ద పెద్ద ఫిషెస్ అన్నమాట. ఇవి చాలా పెద్ద ఫిషెస్ మేము చూసిన వాటిలో అక్కడ. అవి ఇక్కడైతే చూడండి వైట్ ఫిష్, అవి చాలా బాగున్నాయి. ఇక్కడ నేనైతే బయటికి వెళ్ళిపోయాము, రితు బయటికి వెళ్ళిపోదామా భయం వేస్తుంది అంటున్నాడు. సో చివరికి వచ్చేసాం కదా, ఇంక మేము వెళ్ళిపోయాము, బయటికి వెళ్ళిపోయాము. పిల్లలు అలా చూస్తున్నారనమాట. ఇక్కడ ఏవో ఫిషెస్ ఉన్నాయి, అది కనిపించిన కూడా కనిపించట్లేదు అసలు. అది లోపల అదేదో
ఆ ఫిష్ కూడా అది ఒక స్నేక్ లాగా అనిపిస్తుంది, అంత పెద్దగా ఉందన్నమాట. పెద్ద స్నేక్ లాగే ఉంది కానీ అది కూడా ఫిష్. అంతేనండి, ఇది ఇలా అయిపోయింది, వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.